హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిందనే రిపబ్లిక్ డే అంటారు. రాజ్యాంగం రాసిన వారిని ఈరోజు గుర్తు చేసుకుంటాము. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే 1950 జనవరి 26 రిపబ్లిక్ డే జరుపుకుంటాము. 1921లో భారత జాతీయ కాంగ్రెస్ అతను తిరుగులేని నాయకునిగా గుర్తింపు పొందాడు. కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరించి తమ ధ్యేయమును స్వరాజ్యం అని ప్రకటించాడు. వారి భావనలో స్వరాజ్యం అంటే పాలన మారటం కాదు, వ్యక్తికి మనసుకి ప్రభుత్వానికి స్వరాజ్యం కావాలి. తర్వాత కాలంలో గాంధీ తమ పోరాటంలో 3 ముఖ్యమైన అంశాలను జోడించాడు: స్వదేశీ సహాయక నిరాకరణ, సమాచార దురాచార నిర్మూలన, ఇంకా ఉప్పు సత్యాగ్రహం, దండయాత్ర, క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్యం పోరాటంలో ముఖ్యమైనది. గాంధీ తాత మనకు చాలా మేలు చేశాడు. తెల్లదొరలు వాళ్ళందరినీ పంపించేశాడు మన దేశం నుండి, నల్ల వాళ్ళని చాలా చేశాడు. కానీ మనం అవన్నీ ఇప్పుడు చాలా గుర్తుపెట్టుకోవట్లేదు. చాలా కొంతమందికి అసలు కొన్ని విషయాలు కూడా తెలియదు. ఇంకా అట్లా అని మనము ఆ రోజుల కన్నా కూడా ఈ రోజులు చాలా దరిద్రముగా ఉన్నాయి మనకు. అప్పటి రోజుల్లో కారం మెతుకులు తిన్నా ప్రశాంతంగా పొట్ట అరిగేది. ఇప్పుడు కారం మెతుకులు కాదు కదా, మంచి కూరతో తిన్నా అరగని రోజుల్లోకి వచ్చేసాం మనము. ఇదంతా మనము ఈ రిపబ్లిక్ డే ద్వారా గుర్తు చేసుకుంటున్నాము. పిల్లలకి స్కూల్లో చాక్లెట్లు అవి పంచడము అవన్నీ చేస్తారు. కాకపోతే కొన్ని వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ మర్చిపోకుండా కొన్ని అయితే చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది. అప్పటి రోజులు చాలా బాగున్నాయి. ఇప్పటి రోజులు ఎంత బాగున్నా కూడా ఇంకా మనం దేనికో దానికోసం ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాము. ఇంకా సంపాదించాలి, ఇంకా చేయాలని ఆశతోనే ఉన్నాం. అప్పుడు ఎంత సంపాదించినా కొంత ఆనందం అనేది మనుషుల్లో ఉండేది. ఇప్పుడు ఎంత సంపాదించి ఎంత చేసినా కూడా ఆ నవ్వు ఆ పెదాల మీదకే కనిపిస్తుంది. ఎన్నెన్నో గాంధీ గారు ఎన్నెన్నో రాజ్యాంగాలు కొన్ని మహిళలకు చాలా తీసుకొచ్చారు. ఇప్పుడు ఇలా మహిళలు ఉండారంటే నేను గాంధీ తాత ద్వారానే ఇలా ఉన్నామేమో అనుకుంటాము. అప్పుడు స్వేచ్ఛ అనేది అసలు ఉండేది కాదు మనుషులకి. ఇప్పుడున్న ఆడవాళ్ళకి స్వేచ్ఛ, స్వతంత్రం చాలా ఉన్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు పోల్చుకుంటే మహిళలు ఇప్పుడు చాలా అన్ని రంగాల్లో ముందుకు కూడా తీసుకొచ్చారు గాంధీ గారు. కానీ కొన్ని విషయాల్లో కొంతమంది ఆడవాళ్ళు వెనకబడే ఉన్నారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నా అవగాహన ప్రకారం చాలా వరకు వెనకబడే ఉన్నారు. 77వ రిపబ్లిక్ డే సందర్భంగా నేను చెప్పదలుచుకున్నవి అయితే ఇవి. ఇంక ఈరోజు నేనైతే పులిహోర అయితే చేసుకోదలుచుకున్నాను. నాకు ఎందుకు పులిహోర తినాలనిపించింది. ఇంకా అప్పటికప్పుడు నేనైతే చేసుకున్నాను. అన్నం అయితే వండి, మీరు పులిహోర చేసేటప్పుడు బియ్యము ఎంత ఎక్కువసేపు నానితే అంత పొడి పొడిలాడుతూ వచ్చిద్దండి. పాత బియ్యం అయితే 1-2 గంటలు. నేనైతే రాత్రి తెల్లారి టిఫిన్గా చేసుకోవాలనుకున్నప్పుడు నేను నైటే నానబెట్టాను బియ్యం. అన్నం అయితే చాలా ఎసురు ఎక్కువ పెట్టుకోకూడదు, చాలా పొడి పొడిగా వచ్చింది అన్నము. ఇంకా నేనైతే అదేది వండినాక ఒక గిన్నెలో అయితే వేసుకొని మొత్తం ఉండలు అది లేకుండా పొడి పొడిలాడుతూ ఉందండి నా పులిహోర అయితే. నా పులిహోర అంటే చాలా ఇష్టం. పులిహోర ఒకటి, బిర్యానీ ఒకటి నాకు చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. అది ఎందుకో తెలియదు కానీ నేను కొలతల ప్రకారం చేసుకుంటాను. ఇంక ఇలా నేను పెద్ద సైజు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఇంకా నిమ్మకాయలు అవి పిండేశాను. నేను గిన్నెలో అన్నం అంతా వేసినాక ఉండలు లేకుండా లేపినాక నేనైతే కొంచెం గంట శనగ నూనె కాగిందే వేసుకున్నాను. అంటే పచ్చిది అయితే వేయలేదు. నేను వేడిది వేసుకొని కొంచెం ఆ ఉండలు అనేది లేకుండా ఇంకొంచెం క్రిస్పీగా రావడం కోసం నేను ఆ మొత్తాన్ని కలిపి నిమ్మకాయలు అయితే పిండాను. నిమ్మకాయ పిండిన తర్వాత నేను కొంచెం సాల్ట్ అయితే వేస్తాను. సాల్ట్ వేసి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని చేస్తాను. ఇంకా పులిహోర అంటే పులిహోరకు తిరగమాత గింజలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ అయితే వేస్తాను. కొత్తిమీర కూడా వేసుకుంటారు కొంతమంది. నేనైతే కొత్తిమీర వేయను. నాకు కొత్తిమీర పెద్దగా ఇష్టం ఉండదు. నేను వాడేదల్లా ఒక బిర్యానీలోకి, చికెన్లోకి ఉంటేనే వేస్తాను, అది కూడా లేకపోతే అసలు వేయను. ఇంకా నేనైతే ఇలా పులిహోర అయితే చేసుకుంటాను. ఇప్పుడు నిమ్మకాయలు పిండటం అయితే అయిపోయింది కదా, దాని మొత్తాన్ని పులుపు పట్టేలా మొత్తాన్ని ఇక అన్నాన్ని పైనుంచి కిందకి మొత్తం ఉండలు అది లేకుండా మొత్తం కలపాలి. ఉండలు లేకుండా మొత్తం కలిపిన తర్వాత ఇంకా ఏమన్నా పులుపు, ఉప్పు చాలకపోతే కొంచెం టేస్ట్ చేసి చూడడము అవన్నీ చేయాలి. ఇంకా పర్ఫెక్ట్గా నాకు అన్నీ సరిపోయినట్లుగా ఉన్నాయి. ఇంకా నేనైతే అట్లా అయితే చేశాను. ఇంక కలిపి
అన్నం కలిపిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అన్నం పక్కన పెట్టేస్తే పులుపు ఉప్పు అనేది బాగా పట్టిద్దండి. ఇంకా నేను తిరగమాత అయితే పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, నాకు తెల్ల పచ్చిమిరపకాయలు అంటే చాలా ఇష్టము. అవి నాకు రాత్రి షాప్లో దొరికినాయి, అవి అయితే తెప్పించుకున్నాను. నాకైతే మంట ఉండవు ఆ కాయలు. నేను పచ్చిమిరపకాయల పచ్చడి కూడా నేను ఈ కాయలతోనైతే నేను ఇష్టపడతాను. మంటకాయలు నేను పెద్దగా తిన్ను. నాకు ఈ కాయలు అంటేనే చాలా ఇష్టము. ఆ మిరపకాయలు బాగా నూనె వేడైనాక ఆ నూనెలో బాగా వేపి అవి బాగా దానిలో నూనెలో వేగితే అసలు ఆ మంట అనేది కూడా ఉండదండి, కానీ చప్పగా ఉంటాయి. నాకు అట్లానే ఇష్టం. నేను కారం పెద్దగా నేను ఇష్టపడను. నేను ఇంకా అవైతే తింటాను. నూనెలో వేయించుకొని అవి పులిహోరలో తింటుంటే చాలా బాగుంటాయి. బాగా వేయించుకోవాలండి. దానిలో ఆ కాయ అనేది మెత్తబడే వరకు వేయించుకోవాలి. మెత్తబడిన తర్వాత ఒక్కోసారి నూనెలో బాగా వేగడం వల్ల కూడా అవి బాగా క్రిస్పీగా వస్తాయి. మెత్తగోలుగా కాకుండా కూడా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇంకా అట్లా నూనెలో వేయించుకోవడం అయిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ శనగిత్తనాలు అవన్నీ వేయించుకోవాలండి దానిలో. ఇదిగో నా మిరపకాయలు అయితే చూడండి, చాలా నేను ఆ గింజలు అనేవి కొంచెం ఎరుపు వచ్చే వరకు అయితే నేను వేయించుకున్నాను. ఇంకా వేయించుకున్నవి అన్నంలో అయితే వేస్తున్నాను. ఇంకా మిరపకాయలు అయితే బాగా వేగిపోయాయి. ఇంకా వేగిపోయిన తర్వాత తిరగమాత గింజలు ఇంక మొత్తం ఒకసారి వేయించుకుంటాను నేను. ఇంకా నెక్స్ట్ ఏం వేస్తున్నా అంటే తిరగమాత గింజలు వేసాను. తిరగమాత గింజలు అంటే ఏంటి అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, తిరగమాత గింజలు, సాయమినపప్పు అవన్నీ వేసాను. కానీ అవన్నీ వేసినా కూడా నేను మళ్ళీ దానిలో స్పెషల్గా ఏం వేస్తానంటే జీలకర్ర అయితే వేస్తాను. దాంట్లో జీలకర్ర వేసి తిరగమాత గింజలు కలిపినా కూడా నేను మళ్ళీ విడిగా కూడా జీలకర్ర వేస్తాను. నేను జీలకర్ర, చిన్నులపాయ, కరివేపాకు, నా మసాలాలు ఇవ్వండి, నేను ఎక్కువగా ఇవే వాడతాను. అల్లం కూడా నేను పెద్దగా యూజ్ చేయను. అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక చికెన్లోకి, బిర్యానీలోకి నేను ఎక్కువ ఉపయోగిస్తాను. ఏదైనా కూరల్లో వేయాలని ఎల్లిపాయ కొట్టేయడము, కొంచెం జీలకర్ర ఎక్కువ వేయడము చేస్తాను నేను కూరల్లోకి వాటిల్లోకైనా కూడా. ఇంకా అది అయిపోయినాక ఇంకా తిరగమాత గింజలు అయితే లైట్గా వేగినాయి. లైట్గా వేగిన తర్వాత నేను శనగిత్తనాలు అయితే కూడా వేసాను. శనగిత్తనాలు కూడా వేగాయి. ఇంకా అది కూడా చూడండి, జీలకర్ర అయితే వేసాను నేను. నాకు జీలకర్ర చాలా ఇష్టము. నేను జీలకర్ర ఎక్కువగానే వేస్తాను. ఇంకా జీలకర్ర వేసిన తర్వాత వేగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కరివేపాకు అయితే వేస్తాను. అవన్నీ వేగిన తర్వాత వేస్తాను. కరివేపాకు ముందే వేస్తే కరివేపాకు విరిగిపోతూ ఉంటుంది. ఆకులు అట్లా విరిగిపోయే కన్నా కూడా లాస్ట్లో వేస్తే మనకి నోట్లోకి పోయినా తింటుంటే ఆ ఫ్లేవర్ నాకు అర్థమైద్ది. అదే క్రిస్పీగా వచ్చింది అనుకో, అది ఆ ఫ్లేవర్ అర్థం కాదు. అందుకని నేను ఇంక మొత్తం వేయించుకున్నాక లాస్ట్లో దించిపోయే ముందు అయితే వేస్తాను. ఇంకో వేగిపోవడానికి దగ్గరలో ఉన్నాయి. ఇంక నేను దానిలో పసుపు అయితే వేసాను. పసుపు వేసిన తర్వాత ఇంక నెక్స్ట్ కరివేపాకు అయితే వేస్తున్నాను. క్రిస్పీగా వస్తే కరివేపాకు నాకు ఎందుకు టేస్ట్ తెలియదు, ఎవరి టేస్ట్ వాళ్ళది కదా. నాకైతే అలా అయితే ఇష్టం ఉండదు. నేను ఇలా అయితే వేసుకుంటాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా వేగనిచ్చిన తర్వాత ఇంకా తిరగమాత అయితే కాలుస్తాను. పోసి ఇంక మొత్తం ఉండలు లేకుండా ఆ పసుపు అంతా వైట్ అంతా ఎల్లో కలర్లో వచ్చేలా చేస్తాను. ఇంకా అలా చేసిన తర్వాత ఇంకా పులిహోర రెడీ అయిపోద్దండి. అప్పుడు తిరగమాత వేగడానికైతే అయిపోయిందండి. ఇంక మొత్తం పూర్తిగా వేగేసాయి. ఇంకా అన్నంలో అయితే కలిపేసుకోవాలి. వైటు, గ్రీను, ఎల్లో అవన్నీ ఉన్నాయి చూడండి దానిలో. ఇప్పుడు ఆ వైట్ అంతా ఎల్లోగా మారాలి. ఇంకో కళాయిలో మొత్తం దానిలోకి వేసేసిన తర్వాత కొంచెం అన్నం వేసి దానిలో ఎల్లో కలర్ అనేది ఉంటుంది కదా, ఇంకా అది మొత్తం దానిలోకి అయితే వచ్చేసిద్ది. ఇంకా మొత్తం ఇలా కలుపుకోవాలంటే పైనుంచి కింద వరకు మొత్తం అలా వైట్ అనేది లేకుండా ఎల్లో కలర్ వచ్చే వరకు మొత్తం కలుపుకోవాలి. అన్నం చూడండి, నాకు అన్నం ఎలా పొడి పొడిగా ఉందో అలా ఉంటేనే పులిహోర అనేది టేస్ట్ వచ్చిద్దండి. కొన్ని చిట్కాలు ఉంటాయండి. పులిహోర అనంగానే ఓహో ఇది పులిహోరే కదా, పులిహోర చాలా సింపుల్ అని అనుకుంటారు కొంతమంది. కాదు, పులిహోర కూడా టేస్ట్గా రావడం, పులిహోర చేయడం వేరు, దానికి టేస్ట్ రావడం కూడా వేరండి. కొంతమంది పులిహోరే కదా అని ఈజీగా ఉంటుంది, కానీ పులిహోర అంత ఈజీ ఏం కాదు. దానికి టేస్ట్ రావాలండి. మనం ఒక తినాలనుకున్నప్పుడు టేస్ట్ రావాలంటే దాన్ని చాలా పర్ఫెక్ట్ కొలతలతో చేయాలి. నేనైతే అలాగనే చేస్తాను. ఇప్పుడు వైట్ అంతా ఎల్లో కలర్లోకి అయితే మారింది. ఎల్లో కలర్లోకి అయితే మారుతుంది చూడండి. ఇంకా మొత్తం అలా కలుపుకుంటే మొత్తం ఎల్లో కలర్లోకి అయితే రావాలి. ఆ పసుపు అనేది తిరగమాత గింజలు మొత్తం అన్నాన్ని మొత్తానికి పట్టాలి. చూడండి, ఇంక మొత్తం అయితే ఇదిగో ఎల్లో కలర్లోకి అయితే వచ్చేసింది. ఎల్లో కలర్లోకి వచ్చినాక చూడండి ఎలా ఉందో, వైట్ ఎలా ఉంది, ఎల్లో ఎలా ఉంది చూడండి. దానిలో గ్రీన్ పచ్చిమిరపకాయలు నేనైతే టేస్ట్ చూశాను. టేస్ట్ చూస్తే టేస్ట్ సరిపోయింది. ఇక అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి.
ఇంకా నేనైతే మళ్ళీ ఇంకొకసారి కలుపుదాంలే అన్నట్టు మొత్తం కలిపాను. అట్లా కలుపుతూ ఉండగా పులుపు ఉప్పు అనేది మొత్తం బాగా పట్టిద్దండి వాటికి. పులుపు మొత్తం అవి పట్టిన తర్వాత అప్పుడు ఇంకా పులిహోర టేస్ట్ వచ్చింది. పులిహోర కూడా ఉదయం చేసింది మధ్యాహ్నం తింటే అది ఇంకా పులుపు అంతా పట్టి ఆ టేస్ట్ వేరు, ఈ నిమ్మకాయ పులిహోర టేస్ట్ వేరు. రెండు పులిహోరలు ఒకే దగ్గరగా ఉంటాయి, కానీ నిమ్మకాయ పులిహోర అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అదే చింతపండు పులిహోర అయితే నిల్వ ఉంటుంది. నేనైతే అయిపోయింది పులిహోర కలపడం మొత్తం అంతా అయిపోయింది. నేనైతే తినడానికైతే రెడీ అయ్యాను. ప్లేట్లో పెట్టుకొని నేనైతే టిఫిన్ కింద పులిహోర అయితే తిన్నాను. ఈరోజు 77వ రిపబ్లిక్ డే సందర్భంగా మా ఇంట్లో టిఫిన్ పులిహోర అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు పులిహోర మీరు ఎలా చేస్తారో, నాలాగే చేస్తారో, మరి ఎలాగైనా ఇంకా వెరైటీగా ఏమైనా చేస్తారో, కానీ పులిహోరలో ఇంగువ వేసుకుంటాను, కానీ నేనైతే ఇంగువ వేయలేదు. నా వీడియో చూసి కామెంట్ రూపంలో చెప్పండి.